ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రాయ నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ బటన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున అందరూ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 659 నామము సర్వధార. 4 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వధారాయ నమః అని చెప్పుకోవాలి. సర్వ సమస్తమునకు ఆధారమైనది, సర్వ జగత్తులకు ఆధారమైనటువంటిది అమ్మవారు. గ్రహతారక గోళాదులతో ఉండే విశ్వంలో ఆ గ్రహాల తత్వాలు, తారకాల తత్వాలు ఏమీ మారకుండా, వాటి గమనాల మధ్య విధ్వంసక మార్పులు ఏమీ లేకుండా అత్యంత నిశితమైన పర్యవేక్షణతో తిన్నగా నడుపుకుంటూ ఈ విశ్వ నిర్వహణ కార్యక్రమాలన్నిటికీ మూల నియంత్రణ శక్తిగా ఉన్నది కాబట్టి అమ్మవారు సర్వధార. పైనున్న స్వాధిష్టాన శక్తి కేంద్రాలన్నిటికీ మూలాధారమే ఆధారము. పృథ్వీ తత్వమైన మూలాధారములో అన్నీ ఇమిడి ఉంటాయి. అటువంటి మూలాధార అధిష్టాన దేవతగా అమ్మవారిని సర్వధార అనవచ్చు. మిగిలిన గ్రహాలకు మన భూమి మీద ఉన్నంత పృథ్వీ తత్వము లేదు. అందుకే మన భూమిని పృథ్వీ అన్నారు. పురుష సూక్తం కూడా పద్భ్యో భూమి అని చెప్పింది. అంటే మనిషి నిలబడడానికి పాదాలు ఎలా ఆధారమో ఈ విశ్వానికి భూమి రూపంలో ఉండే అమ్మవారు అలా ఆధారమని కూడా చెప్పుకోవచ్చును. మూలా నక్షత్రము ఈ సౌర కుటుంబాలన్నిటికీ ఇరుసు కేంద్రం లాంటిది. అందుకే దాన్ని చూసి మనలో పృథ్వీతత్వాన్ని నియంత్రించే శక్తిని మూలాధారమని పేరు పెట్టారు. అన్నిటికీ ఆధారమైనదని ఈ నామాన్ని మనము అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. సర్వ జగత్తులకు పరంపరంగా ఆధారమైనది, సర్వ జగత్తులు ఆధారంగా గలగా సర్వ జగత్తుల పరంపరయే స్వరూపముగా గలదే జగత్తులు సృష్టింపబడినవి. జన్యములు దేవి సృష్టి చేసినది జనని అయినను జన్యజనకనములకు అభేదనము న్యాయంచే ఆమెయే జగత్తులే ఆమె అని అభేదముగా చెప్పబడినది. ఈ అర్థమందు ధార అనగా పరంపర, సర్వధర కావలియును. ఆ అను దీర్ఘమెట్లు వచ్చెనని శంకించి మధ్య అగ్నిప్రశ్యస్చే ఆకారము ఉన్నదని సమాధానమిచ్చెను. అప్పుడు సర్వ ఆ ప్లస్ ధార సర్వధార అగును. లేదా సర్వము దేవికి ఆధారముగా గలది అనగా సర్వమందును దేవి అంతర్యామి రూపముగా ఉన్నదని అర్థము. లేదా సకలమునకు ఈమెయే ఆధారముగా ఉన్నది. మార్కండేయ పురాణంలో నిత్యములు, అనిత్యములు, స్థూలములు, మిక్కిలి సూక్ష్మములు, అమూర్తములు, రూపం లేనివి, మూర్తములు, శరీరములు కలవి. అవి అన్నీ భూతములలో ఒక్కొక్కటియు భూత భాగమున భూమి అందలివి, ఆకాశమందలివి, ఇతర ప్రదేశములందున్నయి అగు సకల వస్తువులను దేవి వలననే కలుగుచునని వీటికన్నిటికీ దేవియే ఆధారమని గలదు. సర్వమునకు ఆధారమైనది సర్వధర. ఇది షష్ఠి తత్పురుష సమాసము. సత్పురుష సమాసములో 2వ పదము యొక్క లింగమే ఉండవలేనని వ్యాకరణ నియమము. ఆధార శబ్దము స్వతసిద్ధముగా పుల్లింగమైనది. అట్టి షష్ఠి తత్పురుషులో 2వ పదముగా ఉన్నది గనక ఆధార అని పుల్లింగమే ఉండవలేనని వ్యాకరణ సూత్రంలో ఆధార అని పుల్లింగముగా ప్రయోగించుటచే పుల్లింగమని తెలియచున్నది. ఈ కారణం చేత సర్వధర శబ్దమును పుల్లింగముగానే ప్రయోగించవలేనని దీనికి స్త్రీలింగము ఎట్లు వచ్చును అని శంకించి సమాధానము చెప్పుచున్నాడు. నిర్గుణ బ్రహ్మను బోధించినప్పుడు ముఖ్యంగా స్త్రీలింగమును చెప్పవలేయును. ఎందుచేతనగా లింగములకు లక్షణములను చెప్పుచున్నాడు. సత్యాది గుణత్రయము అభివృద్ధి పొందుతా పులింగము సత్యాది గుణముల అపచయము తగ్గి ఉండుట స్త్రీలింగము. శ్రీమాత్రే నమః.
స్త్రీలింగము సత్యాది గుణముల సంయావస్థాన పుంసలింగనము లోకములో లింగము శిశిష్ణము కలిగి ఉండుట పులింగము, యోని ఉండట స్త్రీలింగము, రెండును లేకపోవుట నాశపుంసకలింగము అని వ్యవహారం కలదు. ఆచేతనములకు పర్వతాలందు ఈ మూడు లక్షణములు ఉండవు కనుక వానికి లింగ నిర్ణయము ఆయా వలయముచే చేయుట సంభవింపదు. అందుచే సత్యాదుల ఉపచయందులను బట్టియే లింగ నిర్ణయమును చేయవలెనని జగతంతయు ఈ గుణత్రయ ఆత్మకముగా ఉన్నది. కావున ఈ గుణములు అంతటా సంభవించును. వాని ఉపచాయాదులచే లింగ నిర్ణయమును చేయవచ్చును. జగత్తు గుణత్రయాత్మకమని దేవి భాగవతంలో గలదు. గుణములన్నీ పరిమాణము హద్దు కలవి. ఒక వస్తువు కంటే వేరొక వస్తువునందు ఆ గుణములు హెచ్చుగా గాని తక్కువగా గాని ఉండవచ్చును. ప్రతి వస్తువునందును గుణత్రయోపచాయ సామ్యములను బట్టి మూడు లింగములను చెప్పవలసి వచ్చుచుండగా వివక్షానుసారంగా గుణభేదమును బట్టి ఒక్కొక్క లింగమును చెప్పుకొనవలెను. ఈ విషయమంతయు ఆలోచించి మహాభాష్యమునందిట్లు చెప్పబడినది. సంస్థాన ప్రసవ శబ్దములు రెండును పుల్లింగములు. ఈ రెండు భేదములు లేనప్పుడు నాపుంసకలింగమని ఇదిగాక లింగ నిర్ణయం లోకమును ఆశ్రయించి చేయవలసినదే కానీ శాంతింపతగినది కాదు అని గలదు. ప్రయోగములలో కూడా నాపుంసకలింగమైన అనుమాన శబ్దము పులింగముగా ప్రయోగింపబడినది. సూత్రములలో కూడా పులింగమైన బద్ధ శబ్దము నాపుంసకలింగముగా ప్రయోగింపబడినది. అట్లయినచో లోకములో ఎవరికి తోచినట్లు వారాశబ్దములను లింగభేదములతో ప్రయోగించినచో లింగ వ్యవస్థ కట్టుబాటు చెడిపోవును. అందుకై శాస్త్రము లింగములను శాసించుటకు ప్రవర్తించున్నది. శాస్త్రమును అనుసరించి ప్రయోగించుటచే నియమముచే అదృష్టము పుణ్యము కూడా కలుగును. ప్రాణుల విషయంలో లింగాద్యవయములు సత్యాద్యుపచాయాదులు రెండు లక్షణములను వివక్ష చేసి ఏ ప్రత్యయములు సంభవించున్నాయి. అందుచే పశువున ఏజేత అను ప్రదేశమందు పశుగత ఏకత్వమును వివక్ష చేసినట్లుగానే లింగము కూడా వివక్ష చేయబడినది అని సాధించు. తదాచ లింగమును అధికారణంలోని విషయమునకు విరోధము లేదు. ఏలననగా పశువు ప్రాణి గనక ఉభయవిధ లింగము వివిక్షితమగు. అందువలనే త్రిగుణాతీతురాలు చిచ్చాక్తి రూపురాలు జగన్మాతయగు త్రిపుర సుందరికి రెండు విధములగు స్త్రీలింగ లక్షణములు ఇతరులగు ప్రాణులందరి కంటే అధికముగా సంకోచము లేనట్లుండుటచే లలితాదేవికి స్త్రీలింగమును నిర్ణయించి వాగ్దేవతలు ప్రయోగించిరి. నియమము వలన అపూర్వము సంభవించునని కూడా అక్కడ లింగానుశాసనమును నియమమును చూపించితిమి కానీ శబ్దత్వ దోషము పోగొట్టుటగాదు. లింగము వివక్షాదిదైనమన్నదనే 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.